హలో, హాయ్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రేమ్. మనకి లేటెస్ట్ వర్షన్ 1.1.4 అనేది మనకి www.tallysolutions.comలో మనకి వర్షన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వర్షన్ని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా మన యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈరోజు మన యొక్క కాన్సెప్ట్. ఓకే, సో మీరు ఎక్కడే కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసుకోండి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని మనము ఎప్పుడైనా కానీ www.tallysolutions.comలో అంటే టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి వర్షన్స్ రిలీజ్ చేసినా కూడా మనము వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఈజీగా అనే కాన్సెప్ట్ మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఓకేనా, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ ద్వారా కానీ మీరు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నట్లయితే సో మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేయడం, వీలైతే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, ఓకేనా, కామెంట్స్ పెట్టడం. దాన్ని బట్టి నేను కొత్త కొత్త వీడియోస్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అది ఓకే. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్దామండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేద్దామండి. ఏంటి, www.tallysolutions.comలోకి వెళ్తే www.tallysolutions.com ఎంటర్ ఇస్తున్నాను. డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే మనము ఈ tallysolutions.com టైప్ చేస్తామో డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి వెబ్సైట్ అనేది ఈ రకంగా ఉంటుందండి. చాలా అప్డేట్గా మార్చారు. టాలీ ERP9లో ఒకలా ఉండేది, ఇప్పుడు ప్రైమ్లో వేరేలా ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఎక్కడ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక ఫార్మాట్ చూపిస్తుంది. ఇక్కడ మనకు లేటెస్ట్ వర్షన్ వెబ్సైట్ వాళ్ళు ఎలాంటిది రిలీజ్ చేసినా కూడా ఈ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ ఏ న్యూ ఏజ్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఫర్ న్యూ ఏజ్ బిజినెసెస్ నౌ విత్ ఈ ఇన్వాయిసింగ్ క్యాపబిలిటీ. దీనికి ఏంటంటే ఈ వర్షన్లో ఈ ఇన్వాయిస్కి సంబంధించి క్యాపబిలిటీ సంబంధించిన కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇంకొకటి మీరు మెయిన్గా గమనించాలి, ఇది విండోస్ సపోర్ట్స్ విండోస్ 7 ఆర్ లేటర్ 64-bit OS విత్ 64-bit ప్రాసెసర్. నో రికమెండెడ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. సో కంపల్సరీగా మీ యొక్క సిస్టమ్స్లో కావచ్చు, ల్యాప్టాప్స్లో కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 64-bit ఉండాలండి. 32-bit ఉంటే యాక్సెప్ట్ చేయదు. అది విండోస్ 7 ఉన్నా కూడా మీరు 64-bit ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకుంటే చేయదు. ఇది కూడా మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను దీని డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే డౌన్లోడ్ అని ఇచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అండర్లో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి, సెటప్ EXE. దీని యొక్క ఫైల్ సైజ్ ఎంత ఉంది అంటే 39.0 MB ఉందన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఓకేనా, ఇది చాలా సింపుల్ అండి. టాలీ ERP9తో పోల్చుకుంటే టాలీ ప్రైమ్ అనేది చాలా సింపుల్గా ఇచ్చారు. ఆప్షన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో టాలీ ERP9లో ఏంటంటే చాలా డెప్త్గా లోపలికి వెళ్ళాల్సి వచ్చేది ప్రతి ఆప్షన్ కూడా. దీంట్లో ఏంటంటే టోటల్గా మంచి అప్డేట్ ఫీచర్స్తో తీసుకోవడం జరిగింది. సో చాలామంది బిజినెస్ పర్సన్స్ ఓల్డ్ వర్షన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కంపల్సరీగా ఈ వర్షన్ కూడా మీరు అప్డేట్ అనేది కావాల్సి వస్తుంది. అప్డేట్ అవ్వకపోతే దీంట్లో జరిగే ఇలాంటి మేజర్ చేంజెస్ అయినా కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఓకేనా, సో అది ఈ విధంగా మనకి సెటప్ ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అనేట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని చేయొచ్చు, లేకుంటే ఓపెన్ అయినా చేయొచ్చు. మనం షో ఇన్ ఫోల్డర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ యొక్క సెటప్ ఫైల్ అనేది ఎక్కడైతే డౌన్లోడ్ అయి ఉంటుందో ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోతాం. దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తున్నా డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ ప్లేస్ నుంచి నేను కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C ఇచ్చి కాపీ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ దిస్ PC ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క ల్యాప్టాప్లో కావచ్చు, PCలో కావచ్చు, మనకంటూ కొన్ని ఫైల్స్ని సేవ్ చేసుకోవడానికి కొన్ని డ్రైవ్స్ ఉంటాయి. అది ఎప్పటికైనా లోకల్ డిస్క్ Cలో ఇన్స్టాల్ చేయకూడదండి. ఏదైనా హార్డ్ డిస్క్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, OS ప్రాబ్లం అయినప్పుడు డేటా అంతా వెళ్ళిపోతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలి, దాని పక్కన ఎక్స్ట్రా డ్రైవ్స్ ఉంటాయి కదా, అది న్యూ వాల్యూ కానీ F కానీ ఏదైనా ఉంటుంది మీ సిస్టంలో ఏది ఉంటుంది.
ఓకేనా. నా సిస్టంలో న్యూ వాల్యూ ఎఫ్లోకి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి ఇస్తే పేస్ట్ అయిపోతుంది సెటప్ ఫైల్. ఈ విధంగా పేస్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. రైట్ సైడ్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక నేమ్ అనేది పెట్టుకుంటాను. అది ఏంటి అంటే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఓకేనా, చూసారా, ఈ ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను సెటప్ ఫైల్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను అండి. సెటప్ ఫైల్ ఉంది కదా, దీని మీద మౌస్తో డబుల్ క్లిక్ ఇస్తున్నాను, అంటే ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఓకే, డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత దాని యొక్క ఫార్మాట్ ఎలా వస్తుంది, ఏ డ్రైవ్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, న్యూ వాల్యూ ఎఫ్లోనా, ఈలోనా, సిలోనా, దాని యొక్క పాత్ ఎక్కడ ఉంటుంది, సో అవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు చూపిస్తుంది. దాన్ని ఎలా అనేది నేను క్లియర్గా నీట్గా చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే మీరు చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటారు. చూసారా, ఈ విధంగా అడుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ పాత్ చూపిస్తుంది, అంటే సి అనే డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్లో ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. మనం అక్కడ చేయొద్దండి. మనం ఏం చేద్దామంటే కాన్ఫిగర్లోకి వెళ్దాం. కాన్ఫిగర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మార్చుకోవచ్చు, ఫైల్ పాత్ మార్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ షో మోర్ ఉంది కదా, దానినే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి అడుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ పాత్ ఉంది కదా, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తే దాని కిందనే ఆప్షన్స్ చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామంటే దిస్ పీసీలోనే క్లిక్ చేసి మనం కొంచెం అండర్కి వచ్చినట్లయితే నేను వచ్చేసి న్యూ వాల్యూ ఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను నేను ముందే. అది ఏంటి అంటే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అని చేసుకున్నాను. ఎఫ్లో అండి, ఎఫ్లోకి వెళ్ళాను. ఈలో కాదు, ఎఫ్లో కానీ చేసుకున్నాను. చూసారా, ఇక్కడ ఎఫ్లో అండి, న్యూ వాల్యూ ఎఫ్లో నేను చేసుకుంది టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ. దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకుని ఓకే ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంటూ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ పాత్ మారిపోయింది. సి ఉన్నింది, ఇప్పుడు ఎఫ్కి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే ఏంటి, సిలో ఇన్స్టాలేషన్ చేసుకోకుండా మనకి నచ్చిన ఫోల్డర్లో మనకు ఫైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే డేటా అనేది సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈజీగా వెబ్సైట్లోకి వెళ్ళి www.tallysolutions.com వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈజీగా 1.1.4ని ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ టాలీ ప్రైమ్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి టాలీ ప్రైమ్ అనేది పాపప్ బాక్స్ చూపిస్తుంది. చూసారా, ఈ విధంగా మనకి టాలీ ప్రైమ్ ఐకాన్ అనేది మారిపోయింది. టాలీ ఈఆర్పిలో వేరేలాగా ఉంది. టాలీ ప్రైమ్కి వచ్చేసరికి చాలా సింపుల్గా చేశారు, చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంది చాలా. ఓకేనా, సో అదే అండి. సో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్త ల్యాప్టాప్ తీసుకున్నా, పీసీ తీసుకున్నా, ఒకవేళ టాలీ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ విధంగా సింపుల్గా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. చూసారా, యాక్సెప్ట్ చేయాలి. కాన్ఫిగర్ ఇక్కడ కూడా సిలో ఉంది, మార్చచ్చు. సి దగ్గరికి రండి, ఎంటర్ ఇవ్వండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఎఫ్లోకి వెళ్ళండి. సో మనం ఏదైతే పేరు క్రియేట్ చేసుకున్నామో దాంట్లోనే సెలెక్ట్ చేసుకున్నాము. అది కూడా ఇదే ఇచ్చాను. ఎస్కేప్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారా, మారిపోయింది. ఎస్కేప్, యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే మనం క్రియేట్ చేసే ఏ ప్రాబ్లంలో అయినా కూడా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి పడిపోతుంది. చూడండి, ఇక్కడ మనం ట్రై ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ దీన్ని క్లిక్ చేస్తే మన కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో చూపిస్తుంది. ఇది అండి.
సో సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని సింపుల్ ఫార్మాట్లో మీకు ఈరోజు చూపించడం జరిగింది. ఓకేనా? సో మీరు ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా స్మాల్ థింగ్ ఏంటంటే ఒకటి చూడండి. సో నేను ఆన్లైన్ ట్రైనింగ్ ఏమి ఇస్తానంటే టాలీ లొకేషన్ ఆన్లైన్ ట్రైనింగ్ అనమాట. టాలీ ERP కావచ్చు, టాలీ ప్రైమ్ కావచ్చు. నేను ప్రజెంట్ ఈ మే మంత్ అంతా కోవిడ్-19 సిచ్యువేషన్ ఉంది కాబట్టి చాలామందికి నేను 1500కి నేర్పించడం జరుగుతుంది. టాలీ ERP అయినా ప్రైమ్ అయినా మార్కెట్లో. తర్వాత MS ఆఫీస్ కావచ్చు, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఆ అమౌంట్కి నేను నేర్పించడం జరుగుతుంది. 1500 MS ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ 1000, ఫోటోషాప్ 2500 అండి నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా టాలీ ప్రైమ్ మెటీరియల్స్ కావాలంటే 1500 అండి. 3 అడ్వాన్స్డ్ మెటీరియల్ అనేది నేను మీ యొక్క అడ్రస్కి కొరియర్ చేస్తాను. సో ఒకవేళ టాలీ ERP కావచ్చు, ప్రైమ్ వీడియోస్ కావాలనుకుంటే 2500 అండి. నేను ఈ వీడియోస్ మొత్తం మీకు పెన్ డ్రైవ్లో మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. తర్వాత రియల్ టైమ్ ఆన్లైన్ సర్వీసెస్. మీరు రియాలిటీలో వర్క్ చేసే ప్లేస్లో మీకు ఏవైనా రియాలిటీలో డౌట్లు ఉన్నా కూడా నాకు కాల్ చేసినట్లయితే నేను 3 సర్వీసెస్ అనేది ఫ్రీగా చేస్తాను. తర్వాత మీకు ఏదైనా పెద్దగా సర్వీసెస్ ఉంటే దానికి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను. సో నా మొబైల్ నెంబర్ అదే అనమాట, 9676287612. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకవేళ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.